కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్మన్ అన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ సరళిని కలెక్టర్ పరిశీలించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల 173వ పోలింగ్ స్టేషన్లో కలెక్టర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్లు వి విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. రాజంపేట తర్వాత శ్రీపూర్ బీబీ అంటే బీబీపేటలో ఈ 100 మీటర్స్ అవతలే గ్యాదరింగ్ ఇందాక మాచారెడ్డిలో No, 200 సార్. రాజంపేటలో కూడా ఉంటే తీసేసినాం సార్. షెడ్ తీసి టెంట్ వేసుకోవాలి. మళ్ళీ 200 మీటర్స్ షెడ్ చేసాం. ఇక్కడ కూడా ఒక టెంట్ ఉంటే తీసేసినాం. అయిపోయింది వేరే ఫ్రూట్స్ స్టాల్ ఉండే సార్. ఫ్రూట్ స్టాల్ ఉండే గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ కోసం ఓటింగ్ నడుస్తుంది. టోటల్ 41 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో 13 కామన్ పోలింగ్ స్టేషన్స్ ఇంక్లూడెడ్ ఉన్నాయి. ఓటింగ్ కోసం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటింగ్ ఇప్పుడు పీస్ఫుల్గా నడుస్తుంది. ఎంసీసీ టీమ్స్ యాక్షన్లో ఉన్నాయి. తర్వాత ఐ రిక్వెస్ట్ ఆల్ ఓటర్స్ టు కమ్ and use their right to vote. Voting 8 AM to 4 PM వరకు ఉంటుంది. సో 4 PM వరకు ఓటింగ్ చేయాలి. అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీఆర్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ కామారెడ్డి డిస్ట్రిక్ట్. దీంట్లో సార్